అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఒక పెద్ద బలమైన ఏనుగుల గుంపు ఉండేది. అవి చాలా గర్వంగా మొండిగా ప్రవర్తించేవి. తమదే రాజ్యం అన్నట్లుగా వాటికి నచ్చినట్లుగా తిరిగేవి. ఇతర చిన్న జంతువులను పట్టించుకునేవి కావు. అవి నడుస్తున్నప్పుడు వాటి భారీ కాళ్ళతో ఎన్నో చిన్న జంతువులు బొరియలను గూళ్ళను తొక్కేసేవి. ఆ అడవిలో చాలా చిన్న చిన్న కుందేళ్ళు కూడా నివసిస్తూ ఉండేవి. అవి చెట్ల పొదల్లో నేల కింద చిన్న చిన్న బొరియల్లో తవ్వుకొని నివసించేవి. ఏనుగుల గుంపు ఇలా నిర్లక్ష్యంగా నడుస్తూ ఉండడంతో ఎన్నో కుందేళ్ళ బొరియలు ధ్వంసం అయ్యేవి. వాటి పిల్లలు కూడా గాయపడేవి, కొన్నిసార్లు చనిపోయేవి. కుందేళ్లకు ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఏనుగుల భయంతో అవి ఏ పని చేసుకోలేకపోయేవి. ఒకరోజు కుందేళ్ళన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. ఈ ఏనుగుల వల్ల మనకు చాలా కష్టం అవుతుంది. మన ఇల్లు ధ్వంసం అవుతున్నాయి, మన పిల్లలు ప్రమాదంలో పడుతున్నారు. మనం ఏదో ఒకటి చేయాలని అంది ఒక పెద్ద కుందేలు. మరొక కుందేలు అంది, కానీ మనం చిన్న జంతువులం, అవి చాలా పెద్దవి, బలమైనవి, మనం వాటిని ఏం చేయగలం? అప్పుడు ఒక తెలివైన ధైర్యవంతుడైన ఒక చిన్న కుందేలు ముందుకు వచ్చింది. అది అంది, నేను ఏనుగుల గుంపు నాయకుడితో మాట్లాడతాను, మన సమస్యను అతనికి వివరిస్తాను. మిగిలిన కుందేళ్ళన్నీ ఆశ్చర్యపోయాయి. నువ్వెలా మాట్లాడగలవు? అవి మన మాట వినవు కదా అన్నాయి. ప్రయత్నిద్దాం, బలం కంటే తెలివి ముఖ్యం కదా అని ఆ చిన్న కుందేలు ధైర్యంగా చెప్పింది. ఆ చిన్న కుందేలు ఏనుగుల గుంపు నాయకుడిని కలవడానికి బయలుదేరింది. ఏనుగుల గుంపు నీరు తాగడానికి వెళ్తున్నప్పుడు వాటి ముందుకు వెళ్ళి ఆ చిన్న కుందేలు నిలబడింది. ఏనుగుల నాయకుడు దానిని చూసి ఆశ్చర్యపోయాడు. ఓ చిన్న కుందేలా, నువ్వు నా దారిలో ఎందుకు నిలబడ్డావు? నా మాట వినకపోతే నిన్ను తొక్కి పడేస్తాను అని గర్వంగా అన్నాడు. చిన్న కుందేలు భయపడకుండా గౌరవంగా ఇలా అంది, ఓ గొప్ప నాయక, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను చంద్రుడి దూతను. ఏనుగుల నాయకుడు నవ్వాడు. నువ్వు చంద్రుడి దూతవా? ఒక చిన్న కుందేలు చంద్రుడి దూత అవుతుందా? అవును మహారాజా, ఈ అడవిలోని జంతువులన్నీ మీరు నివసించే ఈ సరస్సులో ఉన్న చంద్రుని రాజుకు చెందినవి. మీరు ఇలా నిర్లక్ష్యంగా నడుస్తూ మా ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. చంద్రుడి రాజుకి ఇది నచ్చడం లేదు. ఈరోజు రాత్రి ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆయన ఈ సరస్సులో నీటి అడుగున ఉన్నారు అని చెప్పింది చిన్న కుందేలు. ఏనుగుల నాయకుడు కొంచెం ఆలోచించాడు. వాటి మనసులో భయం మొదలైంది. చంద్రుడు అంటే వాటి గౌరవం, భయం కూడా. నువ్వు నిజం చెబుతున్నావని ఎలా నమ్మగలను అని ఏనుగుల నాయకుడు అడిగాడు. రాత్రిపూట సరస్సు దగ్గరికి రండి. చంద్రుడిని రాజు మిమ్మల్ని కలుస్తారు. ఆయనకు కోపం వస్తే ఈ అడవికి మంచిది కాదు అని చెప్పి చిన్న కుందేలు అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాత్రి కాగానే ఏనుగుల నాయకుడు సరస్సు దగ్గరికి వచ్చాడు. ఆ చిన్న కుందేలు కూడా అతన్ని అనుసరించింది. సరస్సు నీరు నిశ్చలంగా ఉంది. చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ఉన్నాడు. సరస్సు నీటిలో చంద్రుడి ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న కుందేలు ఏనుగు నాయకుడికి ఆ ప్రతిబింబాన్ని చూపించి, అదిగో ఆ నీటి అడుగున ఉన్నది చంద్రుడి రాజు. ఆయన కోపంగా ఉన్నారు, మిమ్మల్ని కలవడానికి నీటిపైకి రాలేదు అని అంది. ఏనుగు నాయకుడు నీటిలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అది నిజమైన చంద్రుడి రాజే అనుకున్నాడు. అది కోపంగా ఉందని కూడా నమ్మాడు. ఏనుగు భయపడిపోయింది. అది నీటిలోకి తన తొండాన్ని పోనిచ్చి ఆ ప్రతిబింబాన్ని తాకబోయింది. నీరు కదలిక వల్ల చంద్రుడి ప్రతిబింబం కదిలి ముక్కలు ముక్కలుగా కనిపించింది. చూసారా మహారాజా, ఆయన కోపంతో ఎలా కదులుతున్నాడో? మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆయనకు మరింత కోపం వస్తుంది అని చిన్న కుందేలు మరింత గట్టిగా చెప్పింది.
ఏనుగుల నాయకుడు పూర్తిగా భయపడిపోయాడు. చంద్రుడి రాజు కోపం వస్తే తమకు కష్టమని అనుకున్నాడు. వెంటనే అతను తన గుంపుతో సహా ఆ సరస్సును విడిచిపెట్టి అడవిలో చాలా దూరంలో ఉన్న మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఏనుగుల గుంపు ఆ అడవిలో లేకపోవడంతో కుందేళ్ళు సురక్షితంగా జీవించాయి. చిన్న కుందేలు తెలివిగా ధైర్యంగా వ్యవహరించి తన జాతిని కాపాడుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే బలం కంటే తెలివి గొప్పది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.